నెల్లూరు జిల్లాలోని గూడూరు మాలవ్యనగర్లో స్ఫూర్తి సేవా సమితి వారు ఎండలకు ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు చెప్పులు మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా చలివేంద్రంలో ప్రారంభించారు. స్ఫూర్తి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ నిరుపేదల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి తగు సహాయం చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. మరియు నిరుపేద విద్యార్థులకు స్ఫూర్తి సేవా సమితి తగిన సహాయం ఎప్పుడూ అందిస్తోందని తెలియజేశారు. కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సమితి ప్రెసిడెంట్ దామోదర్ రాజు, బాలకృష్ణరాజు, పురుషోత్తం మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి సేవా సమితి చెప్పుల పంపిణీ చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి కంటి రామ్మోహన్ రావు గారికి, శ్రీకంటి రామ్మోహన్ రావు గారికి, మా స్ఫూర్తి సేవా సమితి సెక్రటరీ బాలకృష్ణరాజు గారికి, వైస్ ప్రెసిడెంట్ నరసరాజు గారికి మరియు కార్యవర్గ సభ్యులు దీన్ని సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి నా అభినందనలు. ఈ స్ఫూర్తి సేవా సమితి స్థాపించిన దగ్గర 2014 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఎండాకాలం చలివేంద్రము, చెప్పుల పంపిణీ, చలికాలంలో దుప్పళ్ళ పంపిణీ, ఈ ఇళ్ళకి డస్ట్బిన్స్ అనేటివి, మెడికల్ క్యాంప్స్, చిన్నపిల్లలకి చెప్పులు అనేటివి అయితేనేవి. ఇక మీదట 10th క్లాసు మంచి మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఎగ్జామ్స్ టైంలో మెటీరియల్స్ అవన్నీ మేము ఇస్తూ ఉంటాము. ఏమన్నా అనివార్య కారణం వల్ల దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు మన స్ఫూర్తి సేవా సంస్థ వాళ్ళు ఎండాకాలం వచ్చిన సందర్భంగా చెప్పులు పంపిణీ, చలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ దామోదర్ రాజు గారు, సెక్రటరీ బాలా గారు, వీళ్ళందరూ కలిసి ప్రోగ్రాం చేస్తున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే పురుషోత్తం రాజు ఉన్నారు. అతను మాకు సాయిబాబా మందిరాల్లో కూడా ఎనలేని సేవ చేస్తుంటారు. ఈ చెప్పుల పంపిణీ దాత అతననే తెలిసింది. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. స్ఫూర్తి సేవా సమితి ఇది 2014లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం సేవతో పాటు సమాజంలో ఈ సేవా దృక్పథాన్ని పెంచడం అనేది దీని యొక్క ముఖ్యం. దీని ప్రేరణతో సమాజంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా ఈ సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమాలతో పాటు మెడికల్ క్యాంపులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ప్రతి ఎండాకాలం పేదలకు ఈ మంచినీటి వసతితో పాటు ఇలా చెప్పులు ఇవన్నీ ఇవ్వటమే కాదు, ఈ మాలానగర్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈ స్ఫూర్తి సేవా సమితి నేనున్నాను అని ముందుకు రావటం ఈ సమాజానికి ఎంతో ఉపయోగము. వేదిక అలంకరించినటువంటి మా ముఖ్య అతిథి శ్రీకంటి రామ్మోహన్ రావు సార్ గారికి, మా స్ఫూర్తి సేవా సమితి సెక్రటరీ అయినటువంటి మన బాలకృష్ణరాజు గారికి, ఇంకా దామోదర్ రాజు గారికి, ఇంకా కూడా స్ఫూర్తి సేవా సమితి సభ్యులందరికీ, మా టీచర్ గారు అయినటువంటి కృష్ణరాజు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క స్ఫూర్తి సేవా సమితి 2014లో మన బాలకృష్ణరాజు గారు స్థాపించారు. దీన్ని అప్పటి నుంచి నేను చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఏమేమి కార్యక్రమాలు అంటే మనం ఇప్పుడే మన కృష్ణరాజు గారు చెప్పారు. ఈ దాంట్లో భాగంగానే ఈరోజు చెప్పుల పంపిణీ అయితేనేమి, కవర్ దుప్పట్ల పంపిణీ అయితే
ఇంకా కూడా మెడికల్ క్యాంప్స్, ఇంకా స్కూల్స్కి కూడా పోయేసి ఆ స్కూళ్ళల్లో కూడా వాళ్ళ ఎగ్జామ్ టైంలో వాళ్ళ ప్యాడ్స్ అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేస్తూ వస్తున్నాము. దాంతో స్ఫూర్తి సేవా సమితిలో భాగంగానే ఈరోజు ఇదొక మన చెప్పుల కార్యక్రమం అనేది మనం ప్రారంభించాము.